హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనూరు బండి. మనం వచ్చేసి అయితే షోరూమ్లో అయితే ఉన్నాం. మన బండికి అయితే ఇంజన్ ఆయిల్ తక్కువ ఉంది, గేర్ ఆయిల్ లేదు, మళ్ళీ హౌసింగ్ ఆయిల్ లేదు. ఎందుకంటే మనకు బండి అయితే రీజనరేషన్ కూడా అడుగుతలేదు, మనకు డీజిల్ ముళ్ళు కూడా చూపిస్తలేదు. మన సిస్టమ్ మొత్తం అప్డేట్ చేయించినాం. మనం వాడైతే అప్డేట్ చేపిస్తే మొత్తం షాప్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు చాలా సేపు అవుతుంది షోరూమ్కి అయితే వచ్చేసి అయితే. ఇప్పుడైతే మనకు ఏంటంటే ఇంజన్ ఆయిల్ అవన్నీ తెస్తాను, మీరు రాపిచ్చారు. ఇప్పుడే చాలా తక్కువ అయిపోయింది ఇంజన్ ఆయిల్ అయితే. ఏంటంటే 5 లీటర్లు పడుతుందంట, చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ పోస్తే సీట్లు అన్నీ తీయాలి. సీట్లు తీసినాక బానెట్ లేపి అలా వేయాలి. మనకైతే రీజనరేషన్ అయితే రన్నింగ్లోనే అయిపోతుందంట. రన్నింగ్లో అయితే మంచిదంట. ఇంకా మనకైతే ఇది ఒకటి స్టిక్కర్ అయితే వేసేసారు. ఇట్లా వస్తే దీనికైతే కాల్ చేయాలంట అన్న వాళ్ళు అయితే చెప్పేసారు. మనకేంటంటే ఇంతకుముందు అయితే ఇప్పుడు యాప్లో ఉంది కదా, యాప్లో అయితే ఇలా నెంబర్ చూపించేది, అట్లా చూపించేదంట. ఇప్పుడు ఇటు ఫుల్ అంటే ఇది మొత్తం ఇక్కడికి రాగానే, ఈ పాయింట్ కాడికి రాగానే మళ్ళీ పోసుకోవాలంట, మొత్తం ఇట్లా డౌన్ కావద్దంట. మనకు ఇప్పుడు డీజిల్ ముళ్ళు అయితే పర్ఫెక్ట్ అయితే చూపిస్తుందంట. మనకు డీజిల్ ట్యాంక్ అయితే చెక్ చేశారు ఆల్రెడీ. వేరు ముక్క అయితే పెట్టేశారు. మనకైతే అక్కడ రాసిరంట, మనం కూడా వెళ్దాం అడిగి. షోరూమ్ అంటే అన్ని బండ్లు ఉంటాయి కదా, షెడ్లలో ప్రతి ఒక్క బండి ఉంటుంది. అన్నీ BS6లు ఉంటాయి, BS4లు తక్కువ, BS6లు ఎక్కువ. మనకు ఆర్టీసీ బస్సు కూడా వచ్చేసింది, హైదరాబాద్ లోకల్ తిరిగే బస్సు అయితే అది. అన్నీ అది కూడా బస్సే అంతే. అటు సైడ్ షెడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. ప్రతి దాంట్లో అయితే ఇట్లా ఉండదు. ఈ బండికి వచ్చేసి అయితే ఇంజన్ మొత్తం పోయిందంట, కొత్త ఇంజన్ వేస్తుంది దీనికైతే. ఎట్లయితే ఉంటుంది. వాళ్ళంతా సూపర్వైజర్లు అక్కడ ఉంటుంది, వాళ్ళకి కూర్చోడానికి. మనకైతే ఇంకా ఫోన్ అయితే ఇంకా మాట్లాడుతున్నాం సార్తోనే. షోరూమ్కి అయితే వస్తే మస్తు టైం అయితే వేస్ట్ అవుతుంది. ఇంతకుముందు అయితే బండికి మొత్తం కింద ఇదంతా వాషింగ్ చేసారు, మొత్తం క్లీన్ ఉండడానికి. ఇట్లయితే ఉంటుంది. మనకు బండి మొత్తం వర్క్ అంతా అయిపోయాక మనకు మళ్ళీ లోడ్ అయితే వస్తుంది. లోడ్కి అయితే వెళ్ళిపోవాలి. మళ్ళీ అయితే ఇంజన్ ఆయిల్ పోయేటప్పుడు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం వీడియో అయితే. మనకు వాషింగ్ చేసింది అయితే అక్కడ. ఓకే ఫ్రెండ్స్, అయితే హౌసింగ్ ఆయిల్ అయితే పోస్తారు ఉన్న వాళ్ళు అయితే. మిషన్ అయితే భలే ఉంది ఇదైతే. చూద్దాం ఎట్లా పోస్తున్నాం మనం కూడా. అయితే సీట్లు అవన్నీ తీసేసిన చెక్కలు. మనకైతే ఇది ఇంజను. మనకైతే ఇక్కడ ఇంజన్ ఆయిల్ కోసం తిప్పాలి, మూత మొత్తం క్లీన్ చేసి. మన సరుకు ఇదంతా వంట సామాన్లు అన్నీ, గ్యాసు, క్యాను, యాడ్లో బకెట్, నైట్ ఒకటి పోస్తుంది యాడ్లో బకెట్, ఇది ఒకటి. కింద అయితే హౌసింగ్ ఆయిల్ పోస్తారు, అది అయిపోయాక ఇంజన్ ఆయిల్ పోస్తారు. ఇంజన్ ఆయిల్, స్టీరింగ్ ఆయిల్ మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. ఇట్లాంటి టైంలో మనం బండి మొత్తం అయితే మస్తు దుమ్ము ఉంటుంది దీని కింద అయితే. మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకో. ఇది వచ్చేసి అయితే ఏంటంటే రింగులు ఉన్నాయి కదా, మనం ఒడ్ల లోడింగ్కి అయితే వెళ్ళాం కదా, ఆ రింగులు ఇట్లా ఉన్నాయి. రింగులు, ట్యూబు అన్నీ ఉంటాయి. ఇది లీటర్ డబ్బా ఇది కిందది, 5 లీటర్లు ఇంజన్ ఆయిల్. కింద అయితే లీటర్ డబ్బా, డోర్ అయితే పెట్టేసిండు.
చెప్పనా 2 లీటర్లు పడతాను. 5 లీటర్లు బరాబర్ 3-4 తొందర అయిపోతుంది. ఈ పాటికల్లా బయటికి వెళ్ళిపోం కదా, చాలా టైం పట్టింది ఇళ్ళనే. ఈ 3 లీటర్లు తనకైతే 4 లీటర్లు అయితే పట్టేసింది ఇల్లు అయితే. బాటిల్ లేదు ఇలా తెలకడ బాటిల్ లేదు. ఈ బ్యాటరీలు ఉండవు చూడు, లీటర్ బాటిల్ ఉన్నాయి, బాటిల్ గిలా బాటిల్ ఉండవు చూడు, బాటిల్ అలా షోలు ఇంటి అనమాట. అయితే సీట్లు అయితే అన్నీ పెట్టేసినాం, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. బండి వరకు డబ్బులు కట్టేస్తే వెళ్ళిపోవచ్చు గేట్ పాస్ తీసుకొని. మనకైతే గేర్ ఆయిల్ మర్చిపోయినాం, మళ్ళా నేను ఒక్కటే మర్చిపోయినాం. హౌసింగ్ అయితే పోసిరు. ఈ హౌసింగ్ వచ్చేసి అయితే ఇంత గుట్టున్నా కూడా తిరుగుతున్నాయి టైర్లు, ఎందుకో ఏమో మరి. బిల్ అయితే కడతానికైతే వెళ్తున్నాం మనమైతే, ఎంత అయిందో ఏమో. ఇది ఈయన అయితే సామాన్లు అంటే మనకు ఏమున్నా అండంగానే వస్తాయి, అది రాపియాలి తీసుకోపోయి. ఇది వచ్చేసి అయితే గేట్ పాసు, మనం అయితే బండి మలుపుకొని వెళ్ళిపోవాలి. మనకు బిల్ వచ్చేసి అయితే 5,000 అయింది. లోడ్ వచ్చేసి అయితే నైట్ చెప్తారు మనకు. మనం బండి మలుపుకొని అక్కడ గేట్ పాస్ ఇచ్చి బయటకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక బిల్ అనేది మొత్తం సక్సెస్ అయిపోయింది. అయితే ఇక బయలుదేరదాం. ఇక అక్కడ గేట్ పాస్ ఉంటేనే పోనిస్తాను, లేకపోతే పోనీయరు. లేదు మనకైతే గేట్ పాస్ వచ్చింది కానీ ఇంకో బిల్లు రావాలంట. మనం బిల్లు కడతాం, మనం పోలే ఆల్రెడీ కట్టేసి రాడా, మనకేం తెలియదు. ఇదే మనం ఫస్ట్ మనం మొత్తం చూసుకోవడం. అయితే ఇంతటితో అయితే ఆపేద్దాం. మన వీడియోస్ ఇష్టంతో పక్కన లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పక్కన చేయండి, సపోర్ట్ చేసుకోవడం మర్చిపోకండి. అందరు సపోర్ట్ చేసినట్టు నాకు కూడా సపోర్ట్ చేయండి కొత్త ఒక్కరు. ఓకేనా ఫ్రెండ్స్, మనకు మీ వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తే నేను మీకోసం ఏదైనా చేయగలుగుతా. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం అయితే కోంపల్లి షోరూమ్లో అవుతున్నాం, మనం బయలుదేరుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మన నైట్ అయితే లోడ్ వస్తుంది, అంటే మనకు ఎటు వచ్చేది తెలియదు, మన కోదాడికి అయితే వస్తుంది అనుకుంటాను అయితే. ఓకేనా ఫ్రెండ్స్.